ఎవర్ గ్రీన్ వెహికల్ ఇది 2001 మోడల్. మనం కార్బన్ క్లీన్ చేసాం, రివ్యూ చేసుకుందాం. సార్ మీ పూర్తి పేరు, మీ పేరు సార్? నా పేరు శ్రీరామచంద్రమూర్తి అండి. ఎక్కడ ఉన్నాం సార్? ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు? పిహెచ్ఎల్ ఎంఎస్జీ, ఓల్డ్ ఎంఎస్జీలో ఉన్నాము. సో కార్బన్ క్లీన్ నుంచి మనము మీకు తెలుసుకున్నారు కదా, మనం ట్రయల్ కూడా వెళ్ళొచ్చాము ఆఫ్టర్. వెహికల్ ఎలా ఉండింది, ఇంతకుముందు బీటింగ్ కానివ్వండి, ఇవంతా క్లుప్తంగా చెప్తే వీడియో చాలా మంది చూస్తారు. ఇది 2001 మోడల్, మళ్ళీ మామూలుగా 25 సంవత్సరాల దగ్గర వచ్చేసింది దీనికి వయసు. సో ఎలా ఉందో చెప్పండి. ఫ్రీక్వెంట్ సర్వీసెస్ అన్ని చేస్తుంటాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్బన్ క్లీనింగ్ అయిన తర్వాత చాలా వరకు ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఈవెన్ దో గేర్ మార్చినా కూడా ఒక లెవెల్ ఆఫ్ స్మూత్నెస్ వచ్చింది. చాలా బాగుంది. ఓకే, పికప్ బాగుంది, మీకు గేర్ లివర్ చేంజ్ అయింది, ఎవ్రీథింగ్ మీకు డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ కనిపించింది నాకు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి రకరకాల వెహికల్స్ ఉన్నాయి, పాతది కానీ కొత్తది. ఈ ఏ ఇయర్ మోడల్ ఇది? 2001 అండి. ఎంత ఉంది ఇప్పుడు రీడింగ్? 4 lakhs ఉంది. 4 lakhs దగ్గరగా ఉంది. సో ఆ బండికి ఫస్ట్ టైమే మీరు చేయించారు. ఇదే కనుక మీరు ప్రతి 10,000 చేయించుకుంటే ఇంకో 3 నుంచి 4 లక్షలు తిరగచ్చు నాకు తెలిసి. సో అండ్ ఈ కార్బన్ క్లీనింగ్ అనేది నాట్ లైక్ ఓన్లీ మీకు మైలేజ్ కోసం అనే కాదు, మీకు ఏ అన్నెసెసరీ వేరియంటీ తగ్గుతుంది, స్మూత్నెస్ ఉంటుంది, కొత్త బండి లాగా అయిపోతుంది మాక్సిమం. రెగ్యులర్గా చేస్తుంటే ఎలాగైతే మీరు ఆయిల్ చేంజ్ చేస్తున్నారు లూబ్రికెంట్, సో ఈ కంబషన్ చాంబర్ క్లీనింగ్ చేయించుకుంటే కూడా మీకు లైఫ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా సేమ్ క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది మీరు ఎంత తిరిగినా. ఓకే సార్, సాటిస్ఫైడా సార్? సాటిస్ఫైడ్.